గత వైసీపీ హయాంలో సీఎంగా ఉన్న జగన్ సచివాలయాన్నే మర్చిపోయారని ఎద్దేవా చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆనం వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలపై ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసునని, ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరగడానికి కారణం వైసీపీ నిర్లక్ష్యమేనన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచడమే కాకుండా వేల కోట్ల నష్టాల్ని మిగిల్చిందని ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ తన అనుయాయులకు వేల ఎకరాలను కట్టబెట్టి వందల కోట్లను దోచుకున్నారని ఆనం దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంత్రివర్గం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి 100 రోజుల్లో అనేక మార్పులు, గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలు, వాటన్నిటినీ కూడా బేరీజు వేస్తూ సుపరిపాలనకి మనం మార్గం సుగమం చేసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకత్వం, రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా కలిపి అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ వారి యొక్క బాధ్యతల్ని సమీక్షిస్తూ ముందడుగు వేస్తూ పోతూ ఉంది ఈ ప్రభుత్వం. కేవలం ప్రభుత్వ పరిపాలన ముందుకు పోయే లక్ష్యమే కాదు, గత పాలనలో జరిగినటువంటి నష్టాలు, గత పాలనలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు, వాటిని కూడా వెలికి తీసి ఈ రాష్ట్ర ప్రజానీకం ముందు పెట్టి ప్రజా ఆమోదం కూడా తీసుకోవాలనే లక్ష్యంతో ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో రాజధాని లేని రాష్ట్రం బహుశా ప్రపంచంలో ఏ దేశం, ఏ రాష్ట్రం కూడా రాజధాని లేకుండా ఉండదు. అటువంటి రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాల కాలం కనీసం సెక్రటరేట్కు పోతే పొరపాటున ఏమన్నా మీడియా ఎక్కడైనా రాజధాని సెక్రటరేట్కి వచ్చారు ముఖ్యమంత్రి అంటారని ఆ మాట కూడా రానివ్వకుండా చేసుకోవడానికి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సెక్రటరేటే మానేశారు. సెక్రటరేట్ అనేది ఉంది అనేదే మర్చిపోయారు. ఆయనే మర్చిపోయాక ఆయన మంత్రివర్గ సహచరులు సెక్రటరేట్కి వచ్చేటువంటి అవకాశమే లేదు. అలాగే అధికారులు ఎక్కడికక్కడ హెచ్ఓడి ఆఫీసులు విజయవాడలోనో, గుంటూరులోనో, మంగళగిరిలోనో పెట్టుకొని సెక్రటరేట్ అనేటువంటి దాన్ని, సచివాలయాన్ని నిర్లక్ష్యం చేసి తమ పరిపాలనని డైరెక్టరేట్లలో, కమిషనరేట్లలో సాగించినటువంటి గత ప్రభుత్వ పరిపాలన మొదలుపెట్టి 10%, 15%, 20%లో నిలిచిపోయిన పనులన్నింటినీ కూడా అలాగే వదిలి చెట్లు మొక్కలు మొలిచిపోయి అసలు భవనాలే కనపడిన స్థితికి 5 సంవత్సరాల్లో రాజధానిని తీసుకొచ్చినటువంటి వైనాన్ని అమరావతి వైట్ పేపర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మీడియా సమక్షంలో దాన్ని విడుదల చేయడం జరిగింది.